వెల్కమ్ టు పంట భూమి రైతు నేస్తం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం పంటలను ఆశించే తెల్లదోమ బెమెసియా టబాసి వాటి లక్షణాలు మరియు వాటి వల్ల కలిగే నష్టం గురించి తెలుసుకుందాం. మొదటగా వీటి లక్షణాలను గమనిస్తే, ఈ తెల్లదోమలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండి తెల్లటి రెక్కలను కలిగి ఉంటాయి. వీటిలో తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రెండు కూడా ఆకుల అడుగు భాగానికి చేరి ఆకుల్లోని రసాన్ని నిరంతరాయంగా పీల్చేస్తూ ఉంటాయి. దీనివల్ల పంటకు జరిగే నష్టం ఎలా ఉంటుందంటే, దోమలు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారిపోయి ముడతలు పడతాయి. అంతటితో ఆగకుండా ఇవి విసర్జించే ఒక రకమైన జిగురు పదార్థం వల్ల ఆకులపై నల్లటి బూజు సూటి మోల్డ్ ఏర్పడుతుంది. ఈ నల్లటి బూజు వల్ల మొక్కలకు సూర్యరశ్మి సరిగ్గా అందక కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ దెబ్బతింటుంది. ఫలితంగా మొక్క ఎదుగుదల క్షీణించి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు మీ పంటలను నిరంతరం గమనిస్తూ తెల్లదోమ ఆశించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుచున్నాము.